నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గణపతిని ఎంత భక్త సులభుడు అంటే గణపతి గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే కోరుకున్నంత మాత్రాన్నే ఆయన కొంగు బంగారం చేస్తాడు అనడంలో సందేహమే లేదు. బాలుడు కదా, మరి చిన్నపిల్లలు ఏమిటి, ఒక చిన్న నాన్న బుజ్జి అనే బుజ్జగించినా చాలా సంతోషపడిపోతారు, చిన్న స్వీట్ ఇచ్చినా కూడా సంతోషపడిపోతుంటారు. అట్లాంటి తత్వంతోనే గణపతి కూడా ఉంటాడు అని అనిపిస్తూ ఉంటుంది. మార్గశీర్ష మాస బహుళపక్ష చవితి వస్తోంది. బహుళపక్ష చవితులు అన్ని కూడా సంకష్టహర చతుర్థులుగా జరుపుకునే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మార్గశీర్ష మాస బహుళపక్ష చవితిని అఘోరత సంకష్టహర చతుర్థి అని అంటారు అనేది నేను చదవడం జరిగింది. మరి సంకష్టహర చతుర్థిని ఎలా చేసుకోవాలన్న విషయం తెలిసిందే. నేను మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, చవితికి కూడా సంకష్టహర చవితి అవ్వచ్చు, లేకపోతే శుక్లపక్ష చవితి అవ్వచ్చు, ఈ చవితికైనా కూడా వినాయక ఆరాధనకి ప్రత్యేకమైనటువంటి రోజు అని ఖచ్చితంగా మనకు తెలిసిందే ఉంటుంది. అయితే మీరు రకరకాల మీ క్లయింట్స్ కి ఇచ్చేటటువంటి రెమెడీస్ లో గణపతిని ఫస్ట్ ఖచ్చితంగా ఫోటో పంపిస్తారు. అవును, గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్ గా చెప్తారు. మీరు చేసిన తర్వాత ఏ పూజ అయినా చేయాలి. సో గణపతిని ఎలా ఆరాధించుకోవచ్చు, ఎలా ఆరాధించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందొచ్చు, చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ రావాలి అని అంటే ఏం చేయొచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ఎప్పుడైనా కానీ తమిళనాడు వాళ్ళు ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తారు. ఏంటో ఆయన అసలు స్టార్ట్ అయిందంటేనే అన్ని అది మంచిగా సక్సెస్ అవుతుందని మీనింగ్. అది ఒక బుక్ లో మనం రాస్తాం అనుకోండి, దాంట్లో కూడా చూడండి గణపతిని వేస్తాం. ఇక్కడ వేసి ఉన్నాం చూడండి, మీరు వేసుకున్నారు, నేను వేసాను చూడండి. అంటే గణపతికి ఒక సింబల్ ఉంటది. సో ఆయన ఏంటంటే అది మనం ఫస్ట్ వేస్తే స్టార్ట్ చేస్తాం. ప్రతి దాంట్లో స్టార్టింగ్ లో ఉంటుంది గణపతి సింబల్. అయితే మనకేందంటే అది వచ్చి ఆ పనులు ఎక్కడ విఘ్నాలు లేకుండా మంచిగా ముందుకెళ్ళాలి అనేది. సరే, ఈ గణపతికి అంటే మన ఎంతో విషయాలు ఇందులో కూడా చూసారంటే 2 గణపతి ఉంటది, వలంపురి, ఇడంపురి అనేసి. అంటే ఆయన ట్రంక్ రైట్ సైడ్ పెట్టుకుంటాడు, ఒకటి లెఫ్ట్ లో పెట్టుకుంటాడు. ఏమిటి అంటే దీంట్లో ఏంటంటే వలంపురి వినాయకుడికి రోజు అభిషేకం ఉండాలి తప్పకుండా ఉంటది. అయ్యో, మన ఇంట్లో అయితే ఒకవేళ తొండం రైట్ సైడ్ ఉందంటే ఆయనకు అభిషేకం చేస్తే అలా పెట్టేయడానికి కుదరదు. అందుకని ఇంకొకటి ఏంటంటే మంచి ఫలితం ఇస్తాడు వలంపురి వినాయకుడు. అంటే వలం అంటే రైట్ సైడ్ వస్తుంది కదా, తొందరగా ఫలితం ఉంటుంది. సో ఇంకా ఏంటంటే కొన్ని టెంపుల్లో కూడా మీరు వెళ్ళి చూసారంటే లెఫ్ట్ లో ఉండేది ఉంటుంది, రైట్ లో ఉండేది ఉంటుంది. లెఫ్ట్ లో ఉంటే ఏంటండి అంటే అది కూడా ఏం లేదు, మనకు వచ్చి అన్ని దుష్ట శక్తులు తొలగించేవాడు. లెఫ్ట్ లో ఉండేది కూడా పవర్ఫుల్, అంతే పవర్ఫుల్లే కదా. అంతే ఆయన ఎటు ఉన్నా మంచిగా, మనం మట్టితో పెట్టినా అంతే, ఆయన ఏ రూపంలో ఆయన మొక్కినా కూడా, పసుపుతో పెట్టినా కూడా అంతే కదా. లెఫ్ట్ లో ఉంటే మరి ఇట్లా అభిషేకాలు ఖచ్చితంగా చేయాలి ఉంటాయా? అంటే లెఫ్ట్ లో ఉంటే మన రోజు అభిషేకం వీక్లీ వన్స్ చేసినా కూడా సరిపోతుంది ఆయనకు. సో ఇదేంటంటే బలంబురి వినాయకుడు అంటేనే అది కొంతమందికి ఒక సెంటిమెంట్ అనమాట, అసలు తొందరగా మంచి జరుగుతుంది అని ఒక ఇది. బట్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే గణపతికి పూజలు అంటే మనం వచ్చి చాలా మంత్రాలు ఉంటుంది. ఇప్పుడు కొన్ని అనుకున్న పనులు తొందరగా సెట్ అవ్వాలంటే ఆయనకు ఒక మంత్రం ఉంటుంది. ఇప్పుడు ఆయనకు మంత్రం ఎట్లా అంటే సిద్ధి బుద్ధి గణపతి నమ్మకం. సిద్ధి అంటే మనం చేసే పనులు, బుద్ధి అంటే మన తెలివితేటలు తొందరగా అయ్యేదానికి గురించి ఆ మంత్రం చదివి చేసుకోవచ్చు. సిద్ధి బుద్ధి గణపతయే నమః అనుకుంటూ ఉండాలి. అనుకుంటూ ఆయనకి ఏదైనా విడిగా పువ్వులతో అర్చన చేసుకుంటూ స్వామి వారిని మొక్కేది ఉంటుంది. ఇంకా కొంతమంది కోరిక పెట్టుకుని మొక్కే వాళ్ళు ఉంటారు. కోరిక అనేటప్పుడు ఏంటంటే ఆయన కూడా ఏంటంటే అంటే ఒక దండలాగా వేయచ్చు. మనం ఎప్పుడైనా గరికతో దండ వేస్తాము. తర్వాత ఆయనకు సంబంధించిన పువ్వులు ఉంటాయి కదా, జిల్లేడి పువ్వులు అండి, జిల్లేడి పువ్వులు చాలా ఇష్టం, ఆయనకి ఇష్టం. దాంతో దండ వేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే మేజర్ కోరిక, ఇప్పుడు వాళ్ళకి దుష్ట శక్తులు ఉంది, అసలు చాలా ఇదిగా అంటే వాళ్ళకు ఎక్కువ సంకటాలు ఉంది. సో వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు ఎవరన్నా చేతపడి చేశారు, ఇలాంటి దాంట్లోంచి బయట పడాలనే దానికి ఫస్ట్ మన గణపతి త్రూలో వెళ్తే మంచిది. ఎందుకంటే అప్పుడు ఆయన దారి చూపిస్తాడు. సో ఫస్ట్ మనకు ఆయన ఎలా మొక్కాలంటే ఒక తమలపాకు, దాంట్లో వక్క, సో అది పెట్టి దండలాగా తయారు చేసుకోవాలి. అట్లా 16 తమలపాకు వక్క రెండింటిని కలిపేసి కలిపి దండలాగా చేసుకోవాలి. దాన్ని ఇంకొకటి నెక్స్ట్ ఇంకో తమలపాకు ఇంకో ఇట్లా 16 చేసుకున్నప్పుడు ఏమైతుందంటే మనకు
ఈ తమలపాకు వక్క అనేది మెయిన్ రీజన్ ఏంటంటే తమలపాకు వచ్చి మనకు పనులు తొందరగా అవుతుంది అనమాట. దానికి ఒక విషయం ఉంది, అది తమలపాకుతోనే చాలా వరకు పూజలు కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తమలపాకు అంత ఫలితం ఉంటుంది, అంతే అసలు చెప్పాలంటే. అందుకే 16 అది పెట్టేసుకుని దాంట్లో వక్క పెట్టి దండలాగా తయారు చేసి మనకొచ్చి ఈ కష్టాలు తొలగిపోవాలని, తొందరగా తొలగిపోవాలని చెప్పి ఆ దండ వేయడం ఇంకా మంచిగా ఫలితం ఉంటుంది. అది గణపతికి వేయాలి. సో గణపతికి వేసేసి ఏం చేయాలంటే స్వామి వారిని మనం ఇప్పుడు వచ్చి ఎట్లా అంటే ఈ అంటే మనకు సంగడాలు ఉంటుంది కదా, కష్టాలు. సో ఆ కష్టాలు తొలగిపోవాలి అని చెప్పి మనం మొక్కుకోవాలి. ఇప్పుడు మన ఓం సిద్ధి బుద్ధి గణపతి నమః అంటే మనకు తొందరగా పనులు జరగాలని. సో స్వామి వారికి గాయత్రి మంత్రం ఉంటుంది. అది కాకుండా ఏంటంటే స్వామి వారిని మనకు వచ్చి కొన్ని పువ్వులతో అర్చన చేయవచ్చు. అంటే ఆయనకు ఇష్టమైన పువ్వులు అంటే మనకు తెలుసు, అసలు అంటే జల్లెడి పువ్వులు అవంతా కూడా అర్చన చేయవచ్చు. అర్చన చేసేసి స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం సో అవి చేసి పెట్టి స్వామి వారిని ఆ రోజు చవితి తిథి రోజు అసలు తప్పకుండా మొక్కుంటే సాయంత్రం పూట చేయమంటారు, సాయంత్రం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారి విగ్రహం ఇంట్లో ఉంటది, లేదు ఫోటో ఉంటది వాళ్ళ ఇంట్లో, అసలు లేదు ఒకవేళ వాళ్ళు పసుపుతో చేసి కూడా పెట్టి మొక్కోవచ్చాము. సో వాళ్ళకి ఎట్లా గణపతిని మొక్కాలనిపిస్తుందో అలా పెట్టేసుకోవచ్చు, మట్టితో కూడా చేసి పెట్టుకోవచ్చు అంతే. సో అయితే ఈ దండ ఏదైతే ఉందో తమలపాకుల దండ, దాన్ని ఏం చేయమంటారు తర్వాత? ఇవి వేసిన తర్వాత మన ఏంటంటే మన కోరిక నెరవేరేంత వరకు మన ఇంట్లో పెట్టి పెడతాం. దాన్ని తీయకూడదా? అంటే స్వామి వారిది ఆయనకు దండలాగా వేసింది తీసి పక్కకు పెట్టి పెడతాం. పక్కకు పెట్టిన తర్వాత మన కోరిక ఏదైతే మంచిగా మనం స్వామి వారిని మొక్కున్నామో తర్వాత ఇదంతా మంచిగా అయిన తర్వాత స్వామివారి తీర్థాలు ఉంటుంది కదా, అంటే దేవుడి దగ్గర మన ఇక్కడ అక్కడ తీర్థాలు ఉంటాయి. తిరుపతి దగ్గర కాణిపాకం. సో స్వామివారి అలాంటి క్షేత్రాలకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ కోరిక అయింది, సో మంచిగా అయింది, తీసుకెళ్లి అప్పుడు అక్కడ తీర్థంలో తీసుకెళ్లి వదిలేవాలి. ఓ ఆ దండని వదిలేవాలి. ఇప్పుడు కోరిక నెరవేరేంత వరకు మన దగ్గర అది నల్లగా అయిపోతాయి, పర్వాలేదు, అదేం కాదు. మన కోరిక నెరవేరింది, ఆయనకు అసలు వెళ్ళి చెప్పాలి కదా, మన ఆ దండని పట్టుకెళ్తాం, అప్పుడు మనకి గుర్తు చేస్తా ఉంటాడు. సో మనం మొక్కాము కానీ ఆయనని మనం మళ్ళీ తెలుసుకోవాలంటే మామూలుగా పాడేస్తే గుర్తుండొచ్చు, అందుకని ఆ తీర్థంలో వేయాలి. సో అది మంచిది అన్నమాట. ఇంకొకటి మన చేతిలో ఎప్పుడైనా కంగన కట్టుకుంటాం కదా పూజ చేస్తున్నప్పుడు, ఇది ఎందుకు కడతామంటే మనం ఎప్పుడైనా కానీ మనకు వచ్చి కనిపిస్తా ఉంటాయి. మనం ఏంది అసలు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాలి, అంత బ్రహ్మచర్యం పాటించాలంటే ఉండాలి, అవన్నీ మనం గుర్తు చేసేదానికి కంగనం కట్టేది. సో మన పూజలో ఉన్నాం కదా అనేసి కంగనం ఎందుకు మనం కడతాం, మనకు గుర్తు చేస్తాడు దేవుడు. సో ప్రతి విషయం మనం ఫాలో అవ్వడానికి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు అలానే ఆ దండ కూడా, దండ అక్కడ పెట్టామంటే మనం మొక్కున్నాము, మనకు పనులు మంచిగా అయింది, స్వామి వారికి తెలిపివాలి కదా, అంతే. సో అప్పుడు తీసుకెళ్లి వేయాలి అక్కడ, అంతే, వేరేం లేదు. ఇలా చేసుకోవచ్చు. గణపతికి యాక్చువల్ గా ఏంటంటే మనం ఆయనకు సంబంధించింది మనం వచ్చి ఇప్పుడు ఏదైనా టెంపుల్ వెళ్తాము, ఆయనకు వస్త్రం తీసుకెళ్లి ఇవ్వచ్చు, సమర్పించవచ్చు, నాకు మంచిగా అయింది కదా స్వామిని అంటే మనం అవి కనుక్కోవాలి. ఆ టెంపుల్ లో ఉన్న స్వామి వారి విగ్రహం ఎంత వరకు ఉంటుందని చూసుకొని, కొంతమంది పిల్లలు లేని వాళ్ళకు కూడా ఏంటంటే ఆ చతుర్థి రోజు మొక్కుంటే అసలు పిల్లలకు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ కు బెల్లం కూడా తీసుకెళ్లి ఉండేలా వేస్తారు. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకి ఏం కావాలో ఏం పెట్టాలో దేవుడికి అంటే అలా చేపిస్తారు. కొంతమంది ఏంటంటే కాయిన్స్, అంటే పిల్లలు 4 kg 5 kg వేస్తారు కదా, అట్లా కూడా కాణిపాకంలో. సో మా పిల్లలు కూడా మేము అప్పట్లో వేయించాం, అందుకే అంటున్నాను మంచి మొక్కుబడేది. అసలు మొక్కుంటే మంచి చేస్తాడు స్వామి వారు, మనకి ఏం కావాలనో సో మన కోరుకుని అదైతే పెట్టేసుకోవాలి. ఈ దండ తప్పకుండా తీసుకెళ్లి వాళ్ళు అసలు ఆ తీర్థంలో వేసేస్తే సరిపోతుంది. అందరూ ఏదైనా కానీ ఈ చవితి రోజు అంటే మరీ సంగడాలు అంటే వాళ్ళకి ఎంత పెద్ద సంగడాలు ఉంటాయో కూడా తొలగిపోతాయి. సో స్వామి వారిని మొక్కుంటే సరిపోతుంది, అంతే, వేరేమే లేదు, మంచిగా చేసుకోవచ్చు. చాలా బాగా తెలియజేశారండి. డెఫినెట్ గా సంకటాల నుంచి బయటపడాలి మన వాళ్ళు, రకరకాల ఇబ్బందులు ఇది అది అని మనం మెన్షన్ చేయలేం, అన్ని ఇబ్బందులతో సతమతమవుతుంది. అవును. అయితే వినాయకుడి మీరు వశీకరణ పూజలు కూడా చేయిస్తుంటారు కాబట్టి వినాయకుడికి సంబంధించి ఏ వశీకరణ పూజలు మీరు కేరళలో చేయిస్తుంటారు? ఇప్పుడు వినాయకుడు అనేటప్పుడు ఏమైతుందంటే మనకు ప్రతి పనులు కార్యం అనుకూలం అవడానికి అంటే మనకు వెంటనే సక్సెస్ అవడానికి గణపతిని వశయం చేస్తారా? ఇందులో గణపతిలో కూడా చాలా విషయాలు ఉంటుంది. ఒకరికి చూసామంటే ఇప్పుడు పవర్ఫుల్ గా ఇప్పుడు నెగిటివిటీ ఉంది, వాళ్ళకి తగినట్టుగా గణపతి ఉంటుంది. ఆయనకు వచ్చి ఉచ్చిష్ట గణపతి, సో అంటే అంత స్ట్రాంగ్ పవర్ఫుల్ గా ఉంటాడు. ఉచ్చిష్ట గణపతి పూజ ఏమైతుందంటే
వాళ్ళకి ఎంత పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నా తొలగిపోతుంది. అందుకని ఆయనకు సంబంధించింది. ఇప్పుడు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పవర్ ఉంటది. కర్పగ వినాయకుడు ఉంటాడు. కర్పగం అంటే మనకు ఫైనాన్షియల్ గా బాగా సెల్వ గణపతిని ఉంటుంది. తర్వాత మన ఇంకొకటి ఏంటంటే సిద్ధి గణపతిని ఉంటుంది. సిద్ధి అంటే మన పనులు జరిగేదని మంచిగా. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క గణపతి ఉంటుంది. వశీకరణంలో వచ్చేస్తుంది. అయితే అది జాతకాన్ని అనుసరించి మాత్రమే చేస్తారు. అవును, ఊరికి అలా చెప్పారు ఇప్పుడు దీనికోసం ఇది చేసేసుకోండి అట్లంత అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాతక రీతిగా చేసేటప్పుడు వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది. అందుకే మనం అవి చేయాలి. ఇప్పుడు జాతకం లేకపోతే వాళ్ళకి వచ్చి మన ప్రశ్న చక్రం వేసి చూస్తాము. ప్రశ్న లగ్నం ప్రకారం వాళ్ళు పిల్లల జాతకాన్ని పెట్టి చూస్తాము. లేకపోతే వాళ్ళు కొంతమంది ఏంటంటే తమలపాకు తీసుకొచ్చి పెట్టుకుని ఆ తమలపాకంలో చూసి మన ఎందుకంటే అది ఎన్ని తీసుకొచ్చారు, సో అది ఏం ఆ ఆకులో మనకు తెలుస్తుంది. లాభస్థానం ఏంది, ధనస్థానం మనకు అన్ని కనిపిస్తుంది. సో దాన్ని ఒక ఫొటోస్ తీసి పెట్టమంటాము. దాని తర్వాత వాళ్ళకి ఏం సమస్యలు ఉందని చెప్పొచ్చు. రకరకాల విధానాలు అన్ని ఇప్పుడు మనకు జ్యోతిష్యం వచ్చు, సంఖ్యాశాస్త్రం వచ్చు, రత్న శాస్త్రం వచ్చు, తమలపాకుల జ్యోతిష్యము. సో ఇట్లా మన ఎన్నో రకాలు చెప్పవచ్చు. ఫార్మెట్ న్యూమరాలజీ కూడా ఒకటి ఉంటుంది. తర్వాత ప్రమిడ్ న్యూమరాలజీ, ఇవన్నీ కూడా వచ్చు. అన్ని రకరకాల పద్ధతుల నుంచి ఉంది. సమస్యను సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అదైతే కరెక్ట్. సో ఇంకా ఏమైనా చేసుకోవచ్చా ఒకవేళ ఇవన్నీ చేయలేకపోతున్నాం, ఈ పూజలు చేయలేకపోతున్నాం అనుకుంటే తమలపాకులతో సంబంధించి చక్కగా దండను ఎలా చేసుకోవాలి, ఎలా స్వామికి మొక్కుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.